ఢిల్లీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ముగిసింది. దీంతో మరి కాసేపట్లో తీహార్ జైలులో లొంగిపోనున్నారు. జైలులో లొంగిపోయే ముందు రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేజ్రీవాల్. ఆరోగ్య సమస్యలు కారణంగా చూపిస్తూ మరో వారం రోజులు బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. దీంతో జైలులో లొంగిపోతున్నారు కేజ్రీవాల్. మరిన్ని డీటెయిల్స్ మదర్ నడి తెలుసుకుందాం. మదర్, డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోనున్నారు. మే 10వ తారీఖున సుప్రీంకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర ఎన్నికల్లో ప్రచారంలో తను పాల్గొనేందుకు అవకాశం కల్పించాలంటూ ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆయనకి ఇంటర్వ్యూ రిలీఫ్ అయితే వచ్చింది. మే 10 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. ఇటు ఢిల్లీ అలాగే పంజాబ్ రాష్ట్రాల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఇండియా కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. మొన్న ఆరోగ్య కారణాలు చూపెడుతూ ఒక వారం రోజుల పాటు వివిధ టెస్టులు చేయించుకోవాలి. సడన్ గా తను వెయిట్ అనేది కూడా డిక్రీజ్ అయ్యాను. సుమారు 6 కేజీలు తను వెయిట్ లాస్ అయ్యాను. దీనికి సంబంధించినటువంటి టెస్టులు చేయించుకునేందుకు ఒక 7 రోజులు టెస్టులకు సమయం ఇవ్వాలి. దానికి సంబంధించి ఇంటర్వ్యూ రిలీఫ్ ను మరొక ఒక 7 రోజులు పొడిగించాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ ను విచారణకు తీసుకోలేదు. తర్వాత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టుకు సంబంధించి నిన్న వాదనలు ముగిశాయి. దీంతో వాదనలు ముగిసి ఇటు బెయిల్ కు సంబంధించినటువంటి తీర్పుకు సంబంధించి జూన్ 5వ తారీఖుకి కూడా వాయిదా వేయడం జరిగింది. దీంతో ఈ రోజు ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో తీహార్ జైలు ముందు మరి కాసేపట్లోనే లొంగిపోబోతున్నారు. జైలు అధికారులకు సంబంధించి ఇప్పటికే ఆ మేరకు సమాచారం అనేది కూడా ఇచ్చారు. లొంగిపోయే ముందు మహాత్మా గాంధీ స్మారక చిహ్నం అనేటువంటి రాజ్ఘాట్ ని సందర్శించి నివాళులర్పించడంతో పాటు ఇటు కన్నాట్ ప్లేస్ లో ఉన్నటువంటి హనుమాన్ మందిర్ ను సందర్శించుకున్నారు. హనుమాన్ మందిర్ లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి అటు నేరుగా ఆయన తీహార్ జైలుకు వెళ్ళనున్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. రాజ్ఘాట్ ను అలాగే హనుమాన్ టెంపుల్ సందర్శించినటువంటి సందర్భంలో ఢిల్లీ మంత్రులు ముఖ్యంగా అతిషి కావచ్చు ఇతర సహచర మంత్రులు ఆయనతో ఉన్నారు. అలాగే సునీతా కేజ్రీవాల్ ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ కూడా అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ప్రస్తుతం ఈడీ ఈ కేసులో ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తీహార్ జైల్లో ఆయన ప్రస్తుతానికైతే కస్టడీలో ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి రేపు 5వ తారీఖున ఆయనకు సంబంధించినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఈ బెయిల్ కి సంబంధించి 2 బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి మధ్యంతర బెయిల్ పిటిషన్, దాంతో పాటు రెగ్యులర్ బెయిల్ ఈ కేసుకు సంబంధించి ఈడీ అరెస్ట్ కు సంబంధించి సవాల్ చేస్తూ ఈ 2 బెయిల్ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. దాంట్లో 5వ తారీఖున మధ్యంతర బెయిల్ కి సంబంధించినటువంటి తీర్పు అనేది కూడా వెలువరించబోతున్నారు. ఈ లోపే ఆయన ఈ రోజు మరి కాసేపట్లోనే తీహార్ జైల్లో లొంగిపోబోతున్నారు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ మదర్.